చిన్నపిల్లలు ఉబ్బసం సమస్య తగ్గడానికి అవసరమయ్యే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: పిప్పళ్ళు, పటిక బెల్లం, విడంగాలు, సొంటి, జీలకర్ర, మిరియాలు, తేనె. కావలసిన మూలికలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. ఇదేంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇందులో మనం వాడేటువంటి పదార్థాలు కూడా ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేటువంటిదే. ఒక విడంగాలు ఒకటి మనకి ఇంట్లో ఉండదు, ఒకటి బయట నుంచి తెచ్చుకోవచ్చు. పిప్పళ్ళు కూడా కొంతమంది ఇంట్లో ఉండదు కనుక ఆ 2 మూలికలు తెచ్చుకుంటే మిగతా అన్నీ మనకి జీలకర్ర, మిరియాలు, సొంఠి అన్నీ ఇంట్లో ఉండేటువంటివే. అండ్ చేసుకోవడం కూడా చాలా తేలిక అనమాట. ఇందులో మనం మొట్టమొదటి తీసుకోబోయేటువంటిది పిప్పళ్ళు. పిప్పళ్ళు పిల్లలకి ఏంటంటే ఉబ్బసం ఉన్నటువంటి వాళ్ళకి కఫం ఎక్కువ తయారవ్వకుండా ఉండేలాగా ఉపయోగపడతాయి. అలాగే లంగ్స్కి ఒక మంచి టానిక్ లాగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. పిప్పళ్ళని ఏం చేయాలంటే కొంచెం మూకుట్లో నెయ్యి వేసి ఆ నేతిలో పిప్పళ్ళని వేసి వేయించాలి. అవి వేగినటువంటివి చల్లారిపోయిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. మనం ఈ ఔషధంలో వేసుకునేటువంటి మెయిన్ మూలిక పిప్పళ్ళు. పిప్పళ్ళని మీరు ఒక 500 గ్రాముల పరిమాణాలు, అంటే పిప్పళ్ళ చూర్ణాన్ని సుమారుగా ఒక 500 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మేము మీకు చూపించడం కోసం అని చెప్పి కొద్దిగా వేసి చూపిస్తున్నాం. సో నోట్ చేసుకోండి ఆ విషయాన్ని. సో 500 గ్రాముల చొప్పున పిప్పళ్ళ చూర్ణం వేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి చూర్ణాన్ని బౌల్లో వేసుకుందాం. తర్వాత తీసుకునేటువంటి మూలిక విడంగాలు. 125 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇందులో వాడేటువంటి అన్నింటికి కూడా ఒక రసాయనం అనేటువంటి లక్షణం కూడా ఉంటుంది. ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడతాయి. అలాగే డైరెక్ట్గా ఉబ్బసాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ విడంగాలని మీరు కొలత ప్రకారం రాసుకోండి. 125 గ్రాముల చూర్ణాన్ని తీసుకోవాలి. మనము పిప్పళ్ళ కంటే కూడా 4వ వంతు వచ్చేలాగా విడంగాల చూర్ణాన్ని బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత సొంఠి కూడా కఫాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది అనమాట. సో 2 తగ్గినప్పుడు ఉబ్బసం తగ్గడానికి ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. సొంఠిని కూడా ఇందాక పిప్పళ్ళకి చెప్పినట్టుగానే కొంచెం నేతిలో వేయించి చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. అయితే పిప్పళ్ళు మనం 500 గ్రాముల చూర్ణం వేస్తాం. ఇది ఒకటిగా 50 గ్రాములు వేస్తే సరిపోతుంది అనమాట. సో పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా మనం కలుపుకుందాం ఇందాకటి బౌల్లో. తర్వాత మిరియాలు అందరికీ ఇళ్లలో ఉండేటువంటిది కదా. మిరియాలు కూడా కఫదోషాన్ని బాగా తగ్గించి శ్వాస ఫ్రీగా తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ కఫాన్ని కరిగించి బయటకు పంపించేసేటువంటి గుణం మిరియాల్లో ఉంటుంది. మిరియాలను కూడా సొంటిలాగానే 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. అంటే మెత్తటి చూర్ణలా చేసేసుకుని వేయించుకోక్కర్లేదు. ఒట్టిగా పొడి చేసేసి 50 గ్రాముల మెత్తటి చూర్ణాన్ని ఇందాకటి బౌల్లో వేసుకోవాలి. కొంచెం మిరియాల చూర్ణం కూడా కొద్దిగా వేద్దాం. తర్వాతది జీలకర్ర. అందరికీ వంటింట్లో ఉండేటువంటిదే కదా జీలకర్ర కూడా. దీన్ని కొద్దిగా వేయించాలి. మూకుట్లో ఒట్టిగా వేసి పైన వేయించేసి దాని చూర్ణంలా చేసుకోవాలి. జీలకర్ర చూర్ణం కూడా 50 గ్రాములే వేసుకోవాలి. సో మనం ఇందాక సొంఠి మిరియాలు వేసినట్టుగానే జీలకర్ర కూడా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ ఒకదాంతో ఒకటి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాం. కలిపేశారు కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే 250 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లం చూర్ణాన్ని పిల్లలు చక్కగా హ్యాపీగా వేసుకోవచ్చు. మందు ఏదైనా తయారు చేస్తే పిల్లలు రోజు ఏడుస్తూ ఉంటే వేయడం కష్టం. చక్కగా కాస్త తీతీగా కూడా ఉంటుంది ఇది. అండ్ పటిక బెల్లానికి కూడా కఫదోషాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది. చాలా మందికి ఎక్స్పీరియన్స్లో కూడా ఉంటుంది. కొంచెం గొంతులో ఏదైనా ఫ్లెమ్ అది ఉంటే కొంచెం పటిక బెల్లం చప్పరిస్తూ ఉంటాం కదా. ఈ పటిక బెల్లానికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. పటిక బెల్లాన్ని మెత్తటి పొడిలా చేసేసుకుని 250 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లం చూర్ణాన్ని ఇందులో వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని పటిక బెల్లం చూర్ణాన్ని అందులో కలిపేద్దాం. తర్వాత తేనె. పిల్లలకి మహా ప్రియమైనటువంటిది. కాస్త హాయిగా హ్యాపీగా తింటారు కదా అది. తేనె ఏమో మనం పిప్పళ్ళు 500 గ్రాములు తీసుకున్నాం కదా. ఈ తేనె కూడా 500 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలన్నమాట. ఈ తేనెని ఈ మిశ్రమంలో వేసేసి బాగా కలిపేసుకోవాలి.
బాగా కలిపేసేయాలి మొత్తం అంతా. బాగా కలిసిపోయింది కదమ్మా అంతాను. చూర్ణాలన్నీ కూడా తేనెలో ముద్దలా అయిపోయినాయా? అవును, బాగా కలిసి. ఇప్పుడు ఏంటంటే ఇలా అన్ని కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ బౌల్లోనే కలుపుకోవాలి. దాని మీద మూత పెట్టేసి ఒక 15 రోజుల పాటు కదిలించకుండా ఉంచేయాలి దాన్ని. ఆ ఉంచేసినప్పుడు ఏంటంటే ఇందులో మనం పటిక బెల్లం వేసాము, మిగతా మూలికలన్నీ వేసాం కదా, అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి చక్కటి ఒక మిశ్రమం తయారవుతుంది అనమాట. అన్నీ ఇంటరాక్ట్ అయ్యి కరుగుతుంది. పటిక బెల్లం కూడా మనకి తేనెలో కలిసిపోయి కరిగిపోయి అన్ని మూలికలు కూడా కలిసి ఒక మంచి లేహ్యం లాంటివి తయారవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఔషధం రెడీ అయిపోయినట్టు లెక్క. ఓకే, తయారైతే చాలా సింపుల్గా అయిపోయింది. కానీ ఎంత పరిమాణంలో ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఇలా రెడీ అయిపోయినటువంటి అంటే 15 రోజుల తర్వాత నుంచి తీసుకోవడం మొదలు పెట్టాలి. అలా తయారైనది ఒక 2-3 నెలలు అలా ఉంచుకోవచ్చు, ఏం పాడైపోదు అనమాట అది. దాని ఏంటంటే చిన్న పిల్లలు మరి 5 సంవత్సరాల లోపు పిల్లలు అయినట్టయితే కనుక 1/2 చెంచా పరిమాణంలో. ఇప్పుడు ఇందాక మనకి ఉత్తరం రాసినటువంటి అమ్మాయికి 10 సంవత్సరాల వయసు చెప్పారు కనుక ఒక చెంచాడు. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, ఆ కలుపుకున్న చెంచా పరిమాణంలో ఉదయం 1 చెంచాడు, సాయంత్రం 1 చెంచాడు రెగ్యులర్గా కొన్ని నెలల పాటు ఇస్తున్నట్టయితే కనుక ఉబ్బసం సమస్యని ఇతర ఔషధాల అవసరం లేకుండా అదుపులోకి తీసుకురావడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇది.